అవుతుంది. తలకాయ పైన చాయ్ వేడిగా అవుతున్నది. గంతులకి పొగ వచ్చేస్తున్నది. వేడి కూడా వచ్చాయండి. తలకాయ మీద పెసలు చాయ్ అవుతుంది. ఇదిగో గంతులకి పొగలు వచ్చేస్తున్నాయి. పాలు గరం అవుతున్నాయి. విడిగా చెమలు పడాలి. కింద ఆయన కింద అది పెట్టలేదా మెత్తలాగా ఎడగా అవుతుంది. అది ఇంకా మెత్తలాగా ఉంటుంది. ఒక వానాకాలం ఇంటి కాడ వెళ్ళిపోతామండి. చలికాలము ఎండాకాలము పటాకం ఇట్లా దేశాల మీద వచ్చేస్తాం కదా. ఒక యాల వర్షం కొడుతుందండి. అప్పుడు మనకు కట్టెలు దొరకవు. అప్పుడు ఏం చేస్తామండి, ఈ అబ్బాయిని కూర్చొని పెట్టి తలక మీద నిజాలు పారబోసి ఈ విధంగా వేడి వేడి చాయ్ చేసుకుని వంట చేసుకుని తింటామండి. అరే చూడండి, సరిగ్గా అబ్బాయిలు వచ్చేసండి నెత్తి పైన అట్టిపెట్టి చాయ్ చేస్తాం సార్. అదే విధంగా నెత్తి పైన అట్టిపెట్టి చాయ్ తినంటే నెత్తిని ఉంటుందంటే మెదడు మొత్తం అది వేడిగా గరంగా అయిపోతుంది. కాబట్టి అలాంటి పని వద్దు, వేరే పని చూపెట్టాలి.